ఈరోజు స్టాక్ న్యూస్ని గమనించినట్లయితే హిందాల్కో రిలేటెడ్గా మాట్లాడుకుంటే బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి ఒడిశాలోని మీనాక్షి బొగ్గు గని కేటాయింపునైతే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. గని గరిష్ట సామర్థ్యం సంవత్సరానికి 12 మిలియన్ టన్నులుగా ప్రకటించారు మరియు దాదాపు 285.23 మిలియన్ టన్నుల భౌగోళిక నిల్వలను అయితే కలిగి ఉంటుందని వీళ్ళు తెలియజేయడం జరిగింది. అలాగే ఆర్వీఎన్ఎల్ రిలేటెడ్గా రోడ్డు డబ్లింగ్ ప్రాజెక్ట్ కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ నుండి అయితే వీళ్ళు 404.40 క్రోర్స్ విలువైన ప్రాజెక్ట్ అయితే రిసీవ్ చేసుకున్నట్లుగా తెలియజేశారు. ఐడిబిఐ బ్యాంక్ రిలేటెడ్గా దీర్ఘకాలిక బాండ్ల ద్వారా 10,000 క్రోర్స్ అయితే వీళ్ళు సమీకరిస్తున్నట్లుగా, ఇందులో నుంచి మార్చి 31 నాటికి 5,000 కోట్లను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. సో 2025 మార్చి 31కి 5,000 కోట్లను అయితే సమీకరించాలని యోచిస్తున్నట్లుగా తెలియజేశారు. లుపిన్ భారతదేశంలోని లిల్లీ అండ్ కంపెనీ నుండి హ్యూమిలిన్స్ కొనుగోలు చేసింది. కంపెనీ ప్రస్తుతం దేశంలో లిల్లీకి సంబంధించిన మందులను మార్కెట్ చేస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది. సో ఇలాంటి వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.